వెల్కమ్. ఒకసారి గివ్ మీ ఎ చియర్ గైస్. ఎంత ఎక్సైటెడ్ ఉన్నారు మీరు అందరూ. హలో, సూపర్. సో ఈరోజు ఇండిపెండెన్స్ డేతో పాటు శ్రీహరి గారి బర్త్డే కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. శ్రీహరి గారి బర్త్డే సందర్భంగా శ్రీహరి గారి తనయుడు నటించిన మన ఆస్మాన్ ఫస్ట్ లుక్ని లాంచ్ చేసుకుంటున్నాము. సో ఈ ఫస్ట్ లుక్ లాంచ్ ఈరోజు ఇంకాసేపట్లో జరగబోతోంది. ఇంకాసేపట్లో మేఘాంశ్ శ్రీహరి ఇక్కడికి విచ్చేస్తున్నారు. సో శ్రీహరి గారి నేమ్ వినగానే మనలో చాలా మెదులుతూ ఉంటాయి ఆయన చేసిన ఎన్నో అద్భుతమైన సినిమాలు. అండ్ ఎస్, మేఘాంశ్ శ్రీహరి గారు ఇస్ హియర్. అలాగే శ్రీహరి గారి సతీమణి శాంతి గారి కూడా సాదర స్వాగతం తెలియజేస్తున్నాము. హార్డియెస్ట్ వెల్కమ్ టు మేఘాంశ్ శ్రీహరి గారు అండ్ శ్రీహరి గారి సతీమణి శాంతి గారు. Hardy, welcome to you. Meghan Srihari garu, hardiest welcome to you, and Srihari gari satimani Shanti garu, hardy welcome to you ma'am. మేము ఇందాక నుంచి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. ఇందాక నుంచి కాదు, April 4th ఏ రోజైతే పూజ జరిగిందో ఈ సినిమా అప్డేట్స్ గురించి మేము వెయిట్ చేస్తూనే ఉన్నాము. సో ఆ రోజు వచ్చేసింది. ఇప్పుడు మనం ఫస్ట్ లుక్ లాంచ్కి వచ్చేసాము. బట్ అంతకంటే ముందు April 4th జరిగిన సినారియో, ఆ పూజా కార్యక్రమాన్ని ఒక్కసారి స్క్రీన్ మీద చూసేద్దాము. సో లెట్స్ ఆల్ వాచ్ పూజా సెరమనీ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. అండ్ దయచేసి పూజా సెరమనీని ప్లే చేస్తున్నాం ఒకసారి. పూజా సెరమనీ వీడియో ఆన్ ద స్క్రీన్ ప్లీజ్.
ఎస్, ఏప్రిల్ 4న జరిగిన ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతోంది శ్రీహరి గారి తనయుడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు అంటే ఇండస్ట్రీ అంతా కదిలొచ్చి బ్లెస్ చేస్తోంది. సో ఈ సక్సెస్ ఛాయలు ఆల్రెడీ కనిపిస్తూ ఉన్నాయి. శ్రీహరి గారి నేమ్ మనకి మదిలోకి రాగానే ఆయన నటించిన ఎన్నో అద్భుతమైన సినిమాలు మనకు గుర్తొస్తాయి. అంతకు మించి ఆయన చేసిన అద్భుతమైన సేవా కార్యక్రమాలు గుర్తొస్తూ ఉంటాయి. ఒక కామన్ మ్యాన్ ఏదైనా ఒక బాధ వచ్చి అర్ధరాత్రి కూడా ఒక హీరో తలుపు కొట్టగలడు అంటే అది ఓన్లీ శ్రీహరి గారికే చెల్లింది. ఒక్కసారి శ్రీహరి గారికి గట్టిగా చప్పట్లు. అండ్ ఇందాక నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాము ఆస్మాన్ పోస్టర్ ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఆస్మాన్ ఫస్ట్ లుక్ ఎప్పుడు చూస్తున్నాము అనేసి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా శ్రీహరి గారి సతీమణి శాంతి గారిని ఈ పోస్టర్ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫస్ట్ లుక్ లాంచ్. ఎస్, ఆస్మాన్ మోషన్ పోస్టర్ లాంచ్ అనేయండి అమ్మా చాలు. Asman motion poster launch event. Congrats to my producer, my director, as well as my son. I cinema nadinchuna prati okkariki thanks, best wishes, good luck, I love you all. Thank you ma'am. Let's all watch the motion poster. Once more! Let's play once more. వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మేఘాంష్ గారు. ఈరోజు ఏదో ఒక తెలియని ఆనందం ఉంది. ఇన్ని రోజులు శ్రీహరి గారిని మిస్ అయ్యాము అనేసి చాలా బాధపడ్డాము. బట్ మేఘాంష్ శ్రీహరి గారిని స్క్రీన్ మీద చూసిన తర్వాత తెలియని ఆనందం వచ్చేసింది మా అందరికీ. సో శ్రీహరి గారి సినిమాలు రిలీజ్ అయినప్పుడు మేము థియేటర్ ముందు రచ్చ చూసాము అండ్ ఆయన నిలువెత్తు పోస్టర్స్ని చూసాము. ఈరోజు మేఘాంష్ పోస్టర్ని కూడా మేము చూడబోతున్నాము. ఆ పోస్టర్ని కూడా మీరు లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మ్యామ్ ప్లీజ్. I think it's a better view here. ఇక్కడ నుంచే బెటర్ వ్యూ ఉంటుంది. ఓకే ఇక్కడ నుంచి చేద్దామా? రెడీ అమ్మా లైవ్ లో మొత్తం ఆస్మాన్ పోస్టర్ ఇక్కడ నుంచి బెటర్ వ్యూ ఉంటుంది మేడం. ఇప్పుడు ఆస్మాన్ పోస్టర్ లాంచ్. గట్టిగా ఇక్కడ మేడం ఇక్కడ అది పైన మొత్తం పోస్టర్ వస్తుంది చూడండి. ఓకే, ఆస్మాన్ పోస్టర్ లాంచర్ గట్టిగా. ఆస్మాన్ పోస్టర్ లాంచర్. I love you, Bob. I love you, Maggie. I love you, Babu.
much, and we all love you, Meghansh. మేడం మళ్ళీ ఒకసారి మూవీ పోస్టర్ లాంచ్ చేశారు. Asman movie poster launch. Thank you very much, producer, director. Thank you so much. Thank you all so much. We all love you, Sri Hari Garu, and we all love you, Meghansh Garu. Thank you, media. Thank you very much, media. Valki, thank you so much. Thank you so very much. సో ఇన్నాళ్ళు మేము మిస్ అయిన ఈ రచ్చ మళ్ళీ మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము శ్రీహరి గారిని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ద అఫీషియల్ పోస్టర్, సినిమా పోస్టర్ లాంచ్. Hello everybody. సినిమా పోస్టర్ లాంచ్ ఆస్మాన్ సినిమా పోస్టర్. Asman official cinema poster launch. Yes. Congrats to everybody. And yes, that's our Meghansh Srihari Garu. Wow! Superb. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు. ఎస్ సార్, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో ఇక్కడికి విచ్చేసిన ఆ సినిమా టీంతో మాట్లాడేసేద్దాము. ముందుగా మా డిఓపి షోయబ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మా మేఘాంష్ని ఇంత అద్భుతంగా చూపించిన మా డిఓపి షోయబ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ వండర్ఫుల్ మ్యూజిక్ మేము వినబోతున్నాము అని అర్థమైపోయింది. ప్రశాంత్ విహారీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రశాంత్ విహారీ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అండ్ రవివర్మ గారు, ఆయన ఎక్కడ కనిపించినా చాలా అద్భుతాలు జరిగిపోతూ ఉంటాయి. సో రవివర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కేశవ్ దీపక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కేశవ్ దీపక్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అండ్ మా ప్రొడ్యూసర్ వెంకటేష్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అండ్ ఈ అద్భుతాన్ని సృష్టించిన మా రామ్ నందన్ గారు డైరెక్టర్, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రామ్ నందన్ గారు రండి సార్. ఎస్. అండ్ మా హీరోయిన్ రయాంచా గారు ఎక్కడున్నారు? రయాంచా గారు ఎస్, కొంచెం మధ్యలోకి. అండ్ అఫ్ కోర్స్ శాంతి గారు ఇస్ హియర్. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు ఇన్వైట్ అవర్ హీరో మేఘాంష్ ఆన్ ద స్టేజ్. ఫోటో ఓపి. నిఖిల్ గారు, హార్డీ వెల్కమ్ టు యూ. నవీన్ గారు, యా. సార్ కొంచెం దిగుతారా సార్ స్టేజ్? కొంచెం దిగుతారా? అంటే చిన్న స్టేజ్ కదా సార్, ఇప్పుడు ఫోటో తీసుకుంటారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, హీరోయిన్ నలుగురేనా? ఓకే, డైరెక్టర్ రామ్ నందన్ గారు ఒక స్టెప్ ఫార్వర్డ్ అండి. అండ్ యా,
డన్. ఎస్, డైరెక్టర్ గారు ఒక స్టెప్ ఫార్వర్డ్, అండ్ మా ప్రొడ్యూసర్ వెంకటేష్ గారు ఒక స్టెప్ ఫార్వర్డ్, రయాంచా గారు ఒక స్టెప్ ఫార్వర్డ్, అండ్ అఫ్ కోర్స్ మా హీరో వారిని కూడా ఒక స్టెప్. మీరు నలుగురు ఒక ఫోటోగ్రాఫ్ అండి. యా, అండ్ మా శాంతి గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మా డిఓపి షోయబ్ గారితో స్టార్ట్ చేస్తాము. షోయబ్ గారు, సార్ షోయబ్ గారు రండి మా. Thank you so much for everyone for coming here to be a part of this event. చూసారు కదా ఆస్మాన్, ఇది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే, ఇంకా చాలా చాలా ఉంది ముందు. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ మై ప్రొడక్షన్ హౌస్ ఫర్ బిలీవింగ్ మీ ఇన్ దిస్ విజువల్ రెస్పాన్సిబిలిటీ అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ మా డైరెక్టర్ గారు, ఆయన విజన్, ఫుల్ మూవీకి సంబంధించిన విజన్ మొత్తం మా బ్రెయిన్లో ఇంజెక్ట్ చేశారు కాబట్టి మనం దీన్ని ఇంత అద్భుతంగా తీసుకురావడం జరిగింది. ఫ్రేమ్ పెట్టచ్చు, లైటింగ్ చేయొచ్చు, కంపోజిషన్ చేయొచ్చు, ఎంత అద్భుతంగానే చేయొచ్చు, కానీ దానికి జీవం పోసే క్యారెక్టర్ ఆబ్వియస్లీ మా హీరో శ్రీహరి గారి అబ్బాయి మేఘాంష్ గారు ప్రాణం పోసేసారు సినిమాకి. అండ్ హీ డిడ్ ఎ పీక్స్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ మీ అండ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెంకట్ సార్, థ్యాంక్ యూ సార్ రామనందన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎంటైర్ మై క్రూ who supported to make this happen and get this beautiful thing out here. Yeah, thank you so much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ ఎవ్రీవన్, అందరికి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ, ఎంటైర్ టీమ్. యూ రాక్డ్ ద షో. ఐ మీన్ విల్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అండ్ I'll also try to live up to what you performed, brother. So అండ్ అమేజింగ్ ఫిలిం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఫిలిం తెలుగులో రావటమే వెరీ రేర్, అండ్ నాకు మ్యూజిక్ చేసే అవకాశం రావటం ఈవెన్ మోర్ లక్కీ. అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇంకా మనం ముందు ఇంకా మోర్ ఈవెంట్స్లో విల్ క్యాచ్ అప్ అండ్ హోప్ యుల్ ఆల్సో లిసన్ టు మోర్ మ్యూజిక్ ఫ్రమ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు, రమేష్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. మేము డెఫినెట్లీ మ్యూజిక్ కోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. అండ్ నెక్స్ట్ మా రవివర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అందరికీ. ముందుగా మన వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ స్టార్స్, రియల్ స్టార్ శ్రీహర్ గారికి వన్స్ అగైన్ జన్మదిన శుభాకాంక్షలు. ఐ ఆల్వేస్ ఫీల్ అందులో ఆయనతోటి వీకెండ్ లవ్ అని ఒక సినిమా చేశాను. అదే టైంలో ఆయన బర్త్డే కూడా జరిగింది. సో డ్యూరింగ్ దట్ టైమ్ ఇట్ వాస్. సో అది అండ్ ఇంతకంటే మంచి ప్లేస్ దొరుకుతుందా ఈ మోషన్ పోస్టర్ వేయడానికి మీ అందరి ముందు. సో ఆల్రెడీ మీ ముందుకు వచ్చేసాం. ఎక్కడో ఏదో ఆడిటోరియంలో కాదు, కరెక్ట్గా ప్రజల మధ్యలోకి, మన తెలుగు ఆడియన్స్ మధ్యలోకి. సో ఇంకా ఈ అబ్బాయి మేఘాంష్ తన ఫస్ట్ సినిమా కూడా చేశా, అప్పుడు నిజంగానే చిన్నపిల్లోళ్ళ ఉన్నాడు. ఇప్పుడు చూస్తుంటే ఒక పవర్ ఉంది. మీ నాన్నగారు ఆశీస్సులే డెఫినెట్గా, కానీ ఈ మనిషిలో ఒక పవర్ ఉంది, ఒక ఫోర్స్ ఉంది. హీ లుక్స్ లైక్ స్ట్రాంగ్, జస్ట్ లైక్ హిస్ డాడ్. సో గుడ్ లక్ మేఘాంష్. ఐ నో ఈ మూవీ అన్ని సినిమాలు వేరేలా తీయాలని అందరూ ట్రై చేస్తూ ఉంటారు, వేరేలా చేయాలని. అలా ఈ రమేష్ గారు మంచి స్టోరీ తీసుకొచ్చారు. ఇది క్రేజీ ఎప్పుడవుతుంది అంటే మీరు చూసినప్పుడు, బికాజ్ వెన్ యూ సీ ఇట్ యూ విల్ నో ఇదేంద్రా ఇట్లా తీసారా అనుకుంటారు. అట్లీస్ట్ ఆ ఫీలింగ్ మాకైతే ఆల్రెడీ కలిగింది, మీకు కూడా కలుగుతుంది మనస్ఫూర్తిగా నమ్ముతూ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ అవర్ టీమ్, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, అండ్ మేఘాంష్ అండ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్పెషల్లీ సినిమా ఎలా ఉండబోతోంది అని హింట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ప్లీజ్. చెక్. అందరికీ నమస్కారం, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇక్కడికి వచ్చిన శ్రీహరి ఫ్యాన్స్ అందరికీ, శ్రీహరి గారి ఫ్యాన్స్ అందరికీ ఒక ఓయ్. పోస్టర్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే చిర్రెత్తిపోతుంది, ఉర్రూతులు అవుతున్నాయి. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. పోస్టర్ కానీ, మోషన్ పోస్టర్ కానీ. సినిమా ఆల్మోస్ట్ మేము కంప్లీట్ అయిపోతుంది, 90% కంప్లీట్ చేశాము. ఒక 2-3 మంత్స్లో మీ అందరం ముందుకు రాబోతున్నాము. మీ అందరికీ గూస్ బంప్స్ వస్తాయి మీకు సినిమా చూస్తున్నప్పుడు. ఈ కట్అవుట్ చూస్తున్నారు కదా, మామూలు కాదు. 1,00,000 వోల్టేజ్ స్టోరేజ్ లాంటి ఒక జనరేటర్ అనమాట. నేను స్టోరీ నరేషన్ పంపించినప్పుడు కొంచెం అంటే ఇలాంటి మిస్టరీ థ్రిల్లర్స్ ఎలా ఉంటాయంటే ఆడియన్స్కి, మనం 70mm చూస్తున్నప్పుడు ఒక వైబ్ ఉంటుంది. ఆ వైబ్ని ఎలా క్యారీ చేస్తారని అనుకున్నాను, కానీ షూట్ చేసి ఫ్రేమ్ పెట్టి షార్ట్ పెట్టినప్పుడు పగలగొట్టేశాడు. అసలు మామూలుగా లేదు. మాకు ఒక్కొక్కరికి సెట్లో యూనిట్స్ కానీ, క్రాఫ్ట్స్ కానీ, క్రూ కానీ, డైరెక్టర్ కానీ, మా అందరికి కానీ ప్రతిరోజు షూట్ అంటే హీరో మాకంటే ముందుంటాడు. మా అందరికి ఒక వైబ్ ఇస్తాడు వచ్చేసి. ఆయన సెట్లోకి రావటం కానీ, విషయం చెప్పడం కానీ, యూనిట్ని ట్రీట్ చేసే విధానం కానీ, రియల్ స్టార్ కొడుకు ఊరికినే రియల్ అయిపోయాడు, ఇలా ఉంటాడా అనిపించింది. చాలా డౌన్ టు ఎర్త్, చాలా హంబుల్, చాలా న్యాచురల్. మన ఇంట్లో ఒక అబ్బాయిలా ఉంటాడు. ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ. అసలు నాకైతే అలాంటి ఒక ప్రొడ్యూసర్కి నాకు ఆయన గురించి చెప్పాలన్నా కానీ అసలు ఫుల్ ఎమోషన్ అయిపోతున్నాను. సో థ్యాంక్ యూ లాట్ అమ్మ, థ్యాంక్ యూ. మేము కథ పంపగానే మా కోసం వెంటనే అసలు లేట్ కూడా చేయలేదు. జస్ట్ 15 డేస్లో మాకు డేట్స్ ఇచ్చేశారు. సినిమాని పరిగెట్టిచ్చాడు. మీకోసం థియేటర్లో మేము పరిగెత్తుకుంటూ వస్తున్నాం. మీరు అందరినీ మీ అందరికీ అలరిస్తామని, మీ అందరికీ నచ్చేలాగా చేస్తామని, సినిమా బాగుంటుందని నమ్ముతున్నాము. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. శ్రీహరి ఇస్ లీవ్స్ ఆన్. జై హింద్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ యూ ఆల్ హూ హ్యావ్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ యూవీ మీడియా, థ్యాంక్ యూ టికెట్ ఫ్యాక్టరీ, థ్యాంక్ యూ బియాండ్ మీడియా, నాయుడు అన్న థ్యాంక్ యూ, అఖిలేష్ గారు థ్యాంక్ యూ, మీడియా గారు థ్యాంక్ యూ, యూవీ వెంకట్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది వెల్ విషర్స్ అండ్ థ్యాంక్ యూ మై యూనిట్ అండ్ క్రూ అండ్ కాస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ రామ్ నందన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా శ్రీహరి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మాకు ఇంత మంచి హీరోని ఇచ్చినందుకు శ్రీహరి గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. ఆస్మాన్ ఇదొక హైపర్ లింక్డ్ స్క్రీన్ ప్లేతో వస్తుంది సినిమా. మీ అందరికీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాను ఈ సినిమాతో. చాలా ఎపిసోడ్లు స్క్రీన్ షేక్ అయిపోయే రేంజ్లో వచ్చినాయి ఇప్పటివరకు, కొన్ని షూట్ చేసిన ఎపిసోడ్స్. నేను ఒక విలేజ్ నుండి వచ్చాను. అప్పుడప్పుడు ఐమాక్స్ చూడడం కోసం వచ్చేవాడిని, కానీ ఈరోజు ఐమాక్స్ షేక్ చేసే రేంజ్కి వెళ్తానేమో అని అనిపిస్తుంది. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ వెంకటేష్ గారికి, అయినా మా హీరో మేఘం శ్రీహరి గారికి, మంచి ఫ్రేమ్స్ ఇచ్చిన మా షోయబ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. మా హీరో సినిమా హీరోనే కాదండి, బయట కూడా హీరోనే, రియల్ హీరో. అతను కాస్ట్యూమ్ వేస్తే చాలు ఒక మెసేజ్ లాగా కనబడుతుంది అతను. మిస్టరీ ఈరోజు నుండి మొదలవుతుంది. ఇక ప్రతి రిలీజ్ వరకు మిస్టరీగా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సార్. ఏమన్నా ఇంకొంచెం అలా మాకు హింట్లు ఇస్తారేమో అనుకున్నాము, బట్ మేబీ ఫ్యూచర్ ఈవెంట్స్లో. నెక్స్ట్ మా రయాన్ షా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ముందుగా వచ్చిన మీడియా వాళ్ళకి, ప్రెస్ అందరికీ అండ్ పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు కోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, చాలా ఎక్సైట్మెంట్తో. అండ్ ఫైనలీ ద డే హస్ కమ్.
ఈరోజు ఆస్మాన్ మూవీలో నన్ను హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేసినందుకు మీ అందరి ముందు చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ముందుగా వన్ థ్యాంక్ స్వామి నాయుడు గారు అండ్ ప్రొడ్యూసర్ సర్స్ అండ్ డైరెక్టర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ దిస్ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ మేము మా ఫస్ట్ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే మా మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియన్స్ నుంచి అండ్ మీడియా నుంచి వచ్చిన లవ్ అండ్ సపోర్ట్ అవన్నీ చూసి వి ఆల్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకొన్ని రోజుల్లో షూట్ కూడా కంప్లీట్ అవుతుంది అండ్ వెరీ సూన్ మీ ముందుకి మా మూవీని తీసుకొని రాబోతున్నాం. అండ్ మా అందరికీ మీ లవ్ అండ్ సపోర్ట్ చాలా 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 అవసరం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ టుడే we also remember Srihari Garu on his birth anniversary with most love and respect. Happy birthday Srihari sir and andarki happy Independence Day. Thank you. థ్యాంక్ యూ రయాన్ షా గారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా ఫైర్ బ్రాండ్ శాంతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫస్ట్ ఒక హీరో కానీ హీరోయిన్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ఎవరైనా ముందు అడిగేపెట్ట ఫస్ట్ మెట్లు మీరే. అంటే నా మీడియా పీపుల్ ఫస్ట్ మీరందరికీ నా నమస్కారం, నా ధన్యవాదాలు. దెన్ మై ప్రొడ్యూసర్ మేఘాంస్ మీద నమ్మకం పెట్టుకొని ఈ సినిమా తీయడానికి ముందు వచ్చినందుకు, అట్లాగే మా డైరెక్టర్ మేఘాంస్ మీద ఇంత నమ్మకం పెట్టుకొని అతని సినిమాకి తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. కానీ నాకు డైరెక్టర్ మీద కోపం ఉందండి. నా కొడుకుని సేమ్ శ్రీహరి గారిని ఎట్లా చేశారో రాత్రి అంతా 2 గంటల దాకా 3 గంటల దాకా మెలుకొని ఉంటాను ఒక హాఫ్ అన్ అవర్ అతను ముఖం చూడడానికి. చాలా ఇబ్బంది పడుతున్నాడు నా కొడుకుని. తిండి లేదు, ఏం లేదు. 24 అవర్స్ అంటే 20 అవర్స్ షూటింగ్ పెడుతున్నారు. కానీ ఈ హ్యాస్ టు వర్క్, మన జాబ్ అది. అట్లాగే నా హీరోయిన్ చాలా క్యూట్గా ఉన్నావు తల్లి నువ్వు. నేను అనుకుంటాను చాలా సంవత్సరం తర్వాత ఒక తెలుగు బిడ్డ మనకి హీరోయిన్గా దొరికింది. థ్యాంక్స్ తల్లి. థ్యాంక్స్ ఫర్ ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ దానికి ఇక్కడ అమ్మిని చూస్ చేసినందుకు. అండ్ ఆల్ మై ఆర్టిస్ట్ ఇతను బాబాతో యాక్ట్ చేసి ఉన్నారు. అట్లాగే మా డైరెక్టర్ ఇతను కొంచెం చూడడానికి కొంచెం చెంతిలలా ఉన్నారు కదండి రాజమౌళి గారు. కెమెరామెన్ నేను చూసి ఎప్పుడు చూసి అదే అనుకుంటాను. మా డైరెక్టర్ రామ్నాథన్ గారికి నేను తమ్ముడే అని పిలుస్తాను, అందుకని నాకు పేరు అంత పలకరి రాలేదు. బట్ థ్యాంక్ యూ మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి. ఇంకా నాకు పాట వినిపించలేదు, త్వరలోనే వినిపించమని చెప్పండి మేఘాంస్కి. అట్లాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి వాళ్ళకి ఆర్టిస్ట్ నుంచి ప్రొడక్షన్ మేనేజర్ నుంచి ప్రొడక్షన్ బాయ్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్తుంటారు. వాడికి ఎక్కడనంటే అక్కడి నుంచి ఫుడ్ తీసుకొచ్చి పెడుతున్నారు. సో ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్. నాకంటే ఎక్కువనే కేర్ తీసుకుంటున్నారు. ఆ నమ్మకంతో వాళ్ళకి వదిలేశాను. ఈ సినిమా మేఘాంస్కి ఒక పెద్ద హిట్ కొట్టాలని తల్లిగా నేను మనసారా కోరుకుంటున్నాను. అది మా చేతిలో ఉంది. ప్రెస్ వాళ్ళతోటి, బావగారు ఫ్యాన్స్ తోటి, తర్వాత ఇప్పుడు వస్తున్న మేఘాంశ మీరు నమ్మకం పెట్టుకోవచ్చు. నేను మొన్న చూశాను, ఏంటి అందరమ్మా ఏమంటారు బాబు మేఘ పైన తాడు కట్టి వేలాడిస్తున్నారు నా కొడుకుని. ఎప్పుడు నా కొడుకుని ఒక చిన్న బిడ్డ, చిన్న బాబాలాగా చూసుకుంటాను. ఇప్పటికీ వాడికి ఐస్ క్రీమ్ కూడా నా దగ్గరికి వస్తాడు, నా స్వీట్స్కి నా దగ్గరికి వస్తాడు, దొంగతనం చేస్తాడు
నా ఫిష్ తీస్తే అన్ని దొంగతనం చేస్తాడు. సో నేను ఒక చిన్న ఇంకా నాకు మేఘం ఎల్కేజీకి వెళ్ళి ఎట్లా చూస్తానో అట్లాగే చూస్తున్నాను. కానీ ఈరోజు ఈ పోస్టర్ చూసిన తర్వాత ఒక సింహంను చూసినట్టు అనిపించింది. మళ్ళీ ఒక శ్రీహరి మా ఇంట్లో పుట్టాడు. థ్యాంక్ యూ. ఇవన్నిటికి కారణం వచ్చి వాడు ఎక్సర్సైజ్ కానీ వాడు ఫుడ్ కానీ అన్నీ నాకంటే ఎక్కువ కేర్ తీసుకున్నది వాళ్ళ అన్న శశాంక్ శ్రీహరి. థ్యాంక్ యూ మా, ఐ లవ్ యూ సో మచ్ బబ్బు. నాకంటే ఎక్కువ కేర్ తీసుకుంటాడు శశాంక్, నాకంటే ఎక్కువ అర్థం చేసుకుంటాడు. సో శశాంక్ ఎక్కడ ఉన్నావయ్యా? నెక్స్ట్ మీకు ఒక డైరెక్టర్గా మీ ముందుకు వస్తాడు. ఇయర్ ఎండ్లో కానీ నెక్స్ట్ ఇయర్ కానీ శశాంక్ ఒక డైరెక్టర్గా వస్తాడు. దాంట్లో నాకు కూడా ఒక వేషం ఇస్తాడు అనుకుంటాను, చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు వరింగ్లా వాడు రాడంట. సరే ఓకే ఫైన్, వాడు డైరెక్షన్ చేసినప్పుడు ముందుకు వస్తాడు. సో అందరికీ చాలా 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 థ్యాంక్స్. మేము ఇప్పుడు ఆ ఇంట్లో ఉండటానికి, మేము కార్లో తిరగడానికి అన్నింటికి కారణమైన నా ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు, బావా దీని గురించి చేసిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ప్రతి వాళ్ళ ప్రొడక్షన్ నుంచి అందరికీ నా ధన్యవాదాలు చెప్తూ ఐ లవ్ యూ ఆల్, సీ యూ సూన్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, Amma. Thank you so much. We all love you so much. And next, మన హీరోతో మాట్లాడిచ్చేద్దాము. Yes, మేఘాన్ శ్రీహరి గారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ సినిమాని ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్. మనకి షూట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కష్టాలు తెలవవో అదే మంచి ప్రొడక్షన్ హౌస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్. అండ్ ఈ కథను నాకు తీసుకొచ్చిన రమేష్ గారికి, డార్లింగ్, ఐ అబ్సల్యూట్లీ ఎంజాయ్డ్ ఎవ్రీ సింగిల్ మూమెంట్. నేనైతే షూటింగ్ చేసినట్టు రాలేదు, నేను ఒక వెకేషన్కి వచ్చినట్టు వచ్చాను షూట్కి మీ వల్ల. థ్యాంక్ యూ. అండ్ ఈ కథను నాకు తెచ్చిన మా మేనేజర్ కమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రవీణ్ గారికి కూడా థ్యాంక్ యూ. అండ్ ఎవ్రీబడి, థ్యాంక్ ఆల్ మై కో స్టార్స్, రవి వర్మ గారు, కేశవ్ దీపక్ గారు, గడ్డం నవీన్ గారు, అండ్ ఎవ్రీబడి, అంజుమామ, పద్మిని గారు, నిఖిల్ ఈజ్ ప్లేయింగ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ రోల్ ఇన్ ద ఫిల్మ్ అండ్ హీఈస్ డూయింగ్ అ వెరీ గ్రేట్ జాబ్. అండ్ కమింగ్ టు మా హీరోయిన్, మేము ఇప్పుడు దాకా రివీల్ చేయలేదు. సో దిస్ ఈజ్ యువర్ ఒఫిషియల్ లాంచ్ టు. పాపం డైలీ అడుగుతుంది నన్ను ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఓకే, దిస్ ఇస్ ఇట్. ఇంతకంటే మంచి లాంచ్ నీకు దొరకదు కూడా. దాట్స్ ఇట్ అండి. మిగిలిందంతా నేను ప్రీ రిలీజ్లో మాట్లాడతాను. అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ద హీరో ఆఫ్ టుడే, ప్రశాంత్ గారు. ఈయన ఇచ్చిన బీజిఎం అంతా ఇంత కాదు, అండ్ ఐ నో హిస్ కేపబుల్స్. ఇంతకంటే మంచిది ఇస్తారు మనకి. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్స్ టు నాయుడు గారు, అఖిలేష్ గారు మమ్మల్ని ఇంతలాగా చూపిస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. మిగిలిందంతా నేను ప్రీ రిలీజ్లో మాట్లాడతాను. జోహార్ శ్రీహరి. జోహార్ శ్రీహరి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేఘాన్స్. అండ్ ఇక్కడ ఇంతవరకు వెయిట్ చేసిన మా ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ వీ ఆల్ లవ్ యూ శ్రీహరి గారు, అండ్ వీ ఆల్ లవ్ యూ మేఘాన్స్. వీ ఆర్ ఎక్సైటెడ్ టు వాచ్ యూ ఆన్ థియేటర్స్. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో సమయానుసారం సమయం లేదు కాబట్టి ఇంకా అందరితో మాట్లాడించడం జరగట్లేదు. సో ఇంకొకసారి మోషన్ పోస్టర్ ప్లే చేస్తారు. సో హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాబోయే ఈవెంట్స్లో డెఫినెట్లీ అందరం మళ్ళీ మాట్లాడుకుందాము, మళ్ళీ కలుసుకుందాము, ఇంకా ఎన్నో విశేషాలు షేర్ చేసుకుందాము. దిస్ ఈవెంట్ ఈస్ వండర్ఫుల్లీ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా ఎంటర్టైన్మెంట్ ఎట్ యువర్ డోర్ స్టెప్. థ్యాంక్ యూ సో మచ్ యూవీ మీడియా ఫర్ ఆర్గనైజింగ్ ద ఈవెంట్ సో వండర్ఫుల్లీ. అండ్ శ్రీ క్లింకారా సెల్యులాయిడ్స్ బ్యానర్పై వెంకటేష్ గారు, శ్రీకాంత్ గారు ప్రొడ్యూసర్స్గా, రామ్ నందన్ గారి డైరెక్షన్లో, ప్రశాంత్ ఆర్ విహారీ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, షోయబ్ గారు డిఓపిగా, నరేష్ గారి ఎడిటింగ్స్లో, మేఘాన్ శ్రీహరి గారు హీరోగా, రయాంచా హీరోయిన్గా ఆస్మాన్ అతి త్వరలో థియేటర్స్లోకి వస్తోంది. సో థియేటర్స్లో మరొక్కసారి మనం శ్రీహరి గారిని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో హ్యాపీగా అందరూ
ఈ ఆస్మాన్ ఫస్ట్ లుక్ని మరొకసారి ఎంజాయ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మేఘాంష్ గారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మోషన్ పోస్టర్ వన్స్ అగైన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. Once again, Meghan Srihari Garu, all the very best. Thank you. And thank you so much, UV Media, once again.
like that. Never knew you like that.